హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తుంది హసీనా భాషా వ్లాగ్స్ 96. ఎక్కడ ఉన్నా అనుకుంటున్నారా? ఇదైతే నేను దాదాపహాడ్ వెళ్ళినప్పుడు తీసిన వీడియో. రాత్రి నైట్ స్టే చేసాము అక్కడ. తెల్లారి ఇంకా దాదాపహాడ్ వెళ్ళటానికి రెడీ అవుతున్నాము. ఇంకా బైక్ మాట్లాడుకుందామని చెప్పేసి బైక్ అయితే మాట్లాడిన తర్వాత వర్షం అయితే పడింది. ఇక్కడ ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఎండ వస్తుందో అస్సలు తెలియట్లేదు. ఇంకా బైక్ జర్నీ సేఫ్ కాదు, తడిసిపోతామని చెప్పేసి బైక్ క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ కార్ అయితే మాట్లాడాము. కార్ మాట్లాడి వచ్చేటప్పటికి మా వారు వెళ్ళి మేమైతే రూమ్ చెక్అవుట్ చేసి రెడీ అయిపోయాము. నేను పిల్లలు అందరం బ్యాగులన్నీ సర్దుకున్నాం. రూమ్ అయితే చాలా బాగా నచ్చింది నాకు, చాలా బాగున్నది. ప్రశాంతంగా బాగా నిద్ర కూడా పట్టింది రూమ్లో. దాని నుంచి వెకేట్ చేసి వెళ్ళాలని ఇంకా అన్నీ సర్దుకొని కార్లో పెట్టుకున్నాము. దాదాపహాడ్ వెళ్ళటానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడీ అయిపోయి దాదాపహాడ్కి అయితే బయలుదేరాము. కార్ అతను కూడా చాలా మంచి ఎందుకంటే మనకి ఎక్కడ ఆపమంటే అక్కడ ఆపటం, మంచి ప్లేసెస్కి టిఫిన్కి అన్నానికి బాగా తీసుకెళ్ళాడు. ఇప్పుడు టిఫిన్ ఎక్కడ తిందామా అని చెప్పేసి అడిగాము. ఇక్కడైతే టిఫిన్ ఫేమస్ అని చెప్పి అక్కడికైతే తీసుకెళ్ళాడు. టిఫిన్ చేసేసాము. ఇంకా ఇక్కడ నుంచి కారు టిఫిన్ దగ్గరికి స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికి వెళ్ళి టిఫిన్ చేసేసి ఇంకా దాదాపహాడ్ అయితే బయలుదేరాలి. దాదాపహాడ్ అంటే మనం దాదాపహాడ్ వెళ్ళే వరకే చిక్మంగళూరు నుంచి అంటే మొత్తం 30 కిలోమీటర్లు హిల్స్లోనే వెళ్ళాలి. ఘాట్ చాలా ఎక్కువ, ఫుల్ ఘాట్ ఉంటుంది. అందుకే లైట్గా అయితే టిఫిన్ చేసాము. అందులో నాకు అస్సలు కారు పడదు. ఇంకా మా వారు పిల్లలకి ఏం కాదు, నేనైతే వామిటింగ్ చేసుకుంటా. అందుకనేసి నేను లైట్గా అయితే ఒక వడ వేయించుకొని తిన్నాను, వడ సాంబారు. మా వారు దోశ, ఇడ్లీ, పూరి అన్నీ తిన్నారు పిల్లలు. టేస్ట్ అయితే చాలా బాగుంది ఇక్కడ. టిఫిన్స్ కూడా అన్నీ టేస్ట్ అయితే చూశాను కానీ కొద్దిగా ఎక్కువ తినలేదు, లైట్గా అయితే తినేసాను. టేస్ట్ సూపర్గా ఉంది. ఈవిడికి ఏందో అడుగుతుంటే ఈవిడ కన్నడలో సమాధానం చెప్తుంది. ఇక్కడ నుంచి వచ్చేసి టిఫిన్ చేసేసాము. పక్కనే ఒక షాప్ ఉంది, స్నాక్స్ తీసుకోవడానికి ఆగాము అక్కడ. ఇంకా పిల్లలు వచ్చారు, ఇక్కడ అన్నీ తీసుకున్నారు. ఇంకా ఈ బాటిల్ ఏందబ్బా అని చూశాను. ఇదైతే బ్లాక్ వాటర్ అంట, 100 రూపీస్ అంట బాటిల్, చాలా మంచిది. మా వారు తీసుకోమన్నారు కానీ నేను తీసుకోలేదు, ఎందుకులే అని చెప్పేసి. ఇంకా అక్కడ నుంచి బయటకు వచ్చేసి ఇంకా కార్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. కార్ దగ్గరికి వెళ్ళేటప్పుడు వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో. చిన్న చినుకులు పడుతున్నాయి. ఊటీలో కూడా ఇలా ఉండదేమో, అంటే ఆల్రెడీ ఊటీకి 3 సార్లు వెళ్ళాము మేము. ఇలా ఇంత ఇదిగా లేదు. ఈ కర్ణాటక సైడే చాలా బాగుంది. కర్ణాటక సైడ్ రావటం ఇదే ఫస్ట్ టైం మేము. దాదాపహాడ్కి అయితే టిఫిన్ చేసేసి బయలుదేరేసాము. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మధ్యలోనే వ్యూస్ చాలా వస్తాయి. అంటే అన్నమన్న ఫాల్స్ అని, జెరీ ఫాల్స్ అని ఇలాంటివి. అక్కడికి వెళ్ళేటప్పటికి 8 పాయింట్లు ఉంటాయని చెప్పాడు. 8 పాయింట్ల దగ్గర అయితే ఆపుతాడు. 8వ పాయింట్ వచ్చేసి దాదాపహాడ్, దాని తర్వాత మాణిక్ధార అని. ఇంకా దాదాపహాడ్కి అయితే వెళ్ళాం కానీ మాణిక్ధారకు వెళ్ళటానికి టైం సరిపోలేదు, సాయంత్రం అయిపోయింది. ఇంకా అందుకనేసి వెళ్తున్నాము దాదాపహాడ్కి. వెళ్ళే కొద్ది ఇంకా కొండ మీద వెళ్ళాలి. ఇదైతే స్ట్రైట్ రూటు, చాలా బాగుంది రూట్ అయితే. వామిటింగ్ వస్తుందని చెప్పేసి అవి కొనుక్కున్నాం కదా. నేనైతే ఇంకా అవి టేస్ట్ అయితే చూస్తున్నా. ఇంకా మా వారైతే ఇంకా తిని బాగా ఎంజాయ్ చేస్తున్నారు టిఫిన్ తినేసి. నాకైతే ఆ టిఫిన్ ఎక్కువ తినలేదు కాబట్టి నేను కొద్దిగా ఒక లడ్డు అయితే తిన్నాను. అది కొబ్బరి లౌజు. ఇది కొబ్బరి లౌజు వైట్గా ఉంది, చాలా బాగుంది. ఇంకా ఒక ప్లేస్ అయితే స్టార్టింగ్ వచ్చేసింది. ఆ ప్లేస్ దగ్గర విజిట్ చేస్తున్నాము. ఇక్కడ చూడండి, జున్ను 100 గ్రాములు 100 రూపాయలు అంటే ఎవరు కొంటారు? చూసాము. ఇలాంటి చోట వెళ్ళినప్పుడు రేట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎంతైనా కొంటారని ఉన్న కాడికి రేట్స్ అయితే చెప్తారు. ఇక్కడ చూడండి, ఈ లొకేషన్ చాలా బాగుంది కదా. ఇక్కడ ఈ డ్రెస్ వేసుకొని ఫొటోస్ 15 ఫొటోస్ అయితే తీస్తారంట. 1000 రూపీస్ అంట. అందుకనేసి అటు వెళ్ళటానికి లేదు, మొత్తం ఇక్కడ అది కట్టేశారు. అక్కడ నుంచి చూసి ఫొటోస్ కావాలంటే లోపలికి వెళ్ళి డబ్బులు కట్టి మనమైతే దిగొచ్చు. ఎందుకులే అని చెప్పేసి మేము లోపలికి వెళ్ళి దిగలేదు, బయట నుంచి అయితే తీసాను. బయట చూడండి గ్రీనరీ ఎంత బాగుందో. ఇక్కడ వచ్చేసి ఇది మిరియాల చెట్టు, సేమ్ తమలపాకు ఉన్నట్టే ఉంది. ఆకు ఏంటబ్బా ఇలా ఉంది అని అడిగితే ఇది తమలపాకు కాదు, మిరియాల చెట్టు అని చెప్పారు. నేనైతే చూడంగానే తమలపాకులేమో అనుకున్నా, కాదంట మిరియాల చెట్టు, లవంగ, చెక్క అన్నీ స్పైసెస్ మొత్తం దొరుకుతున్నాయి ఇక్కడ. చెట్లు ఉన్నాయి, ఇవి రెడీ చేసినవి కూడా మనకు సపరేట్గా అమ్ముతున్నారు. నేనైతే చూశాను కానీ ఆకు ఒకటేసుకున్న నోట్లో తింటే అదేందో ఘాట్ ఎక్కువ ఉంది, పెప్పర్ కాబట్టి, అదే మిరియాలు కదా అందుకు. అలాగే ఇంకా బయటికి రాగానే ఇక్కడ చూడండి అందరూ చిరుదిండ్ల కాడ అయితే చేరారు. మేము కూడా వెళ్ళాము. ఇలాంటి ప్లేసెస్లో ఎక్కువ మొక్కజొన్న కంకులు, మనకు ఊటీలో అనుకోండి ఓన్లీ క్యారెట్ అలాంటివి ఉంటాయి ఎక్కువ. ఇక్కడ వచ్చేసి మొక్కజొన్న కంకులు, పనసపళ్ళు రేటు తక్కువ అంట ఇక్కడ. మేమైతే తీసుకొని ఇంకా తింటూ ఎంజాయ్ చేస్తూ
వేరే ప్లేస్ విజిట్ చేయడానికి అయితే వెళ్తున్నాం. అంటే వెళ్ళే రూట్లోనే అన్ని ప్లేసెస్, సపరేట్ వెళ్ళాల్సిన పని లేదు. వెళ్ళేటప్పుడే మధ్యలోనే ఈ కొండ మీద ఇన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఒక్కో ప్లేస్ దగ్గర కొద్దిసేపు ఆగి అక్కడ చూపించుకొని మళ్ళీ ఇంకో ప్లేస్కి అయితే వెళ్ళాలి. జిప్ లైన్ ఉంది. పిల్లలు ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంది. మనకు కూడా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది. అటు ఇటు ఒక్క చెట్లు, ఇక్కడ ఉండేటి ఒక్క చెట్లు, తర్వాత వచ్చేసి కాఫీ చెట్లు, ఎక్కడ చూసినా కాఫీ. ఇది మొత్తం ఇంకా వ్యూ సరిగ్గా కనపడటం లేదు, ఎందుకంటే మంచు ఫుల్గా వచ్చేస్తుంది మేము వెళ్ళేటప్పటికి. ఇది కింద ఇంకా పైకి వెళ్ళలా, స్ట్రైట్గా వెళ్తూ ఉన్నాము. అటు ఇటు కాఫీ చెట్లు, మళ్ళీ పెద్ద పెద్ద ఒక్క చెట్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ. చాలా బాగుంది ప్లేస్ అయితే. ఈ కొండ కూడా ఇవి మామూలు రాళ్ళ కొండ కాదు, ఇనుము తయారవుద్దంట దీంతో. అలా ఉంది, మైనింగ్ చేస్తే ఇనుము వస్తుంది, అది కరిగిస్తే ఇనుము వచ్చే కొండ అంట ఇది. అందుకే ఎప్పుడు పడదు, రోడ్డుకి అడ్డంగా కూడా ఉండదంట. ప్లేస్ అయితే చాలా బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఇక్కడికి వెళ్ళండి. చూడండి అన్ని కాఫీ చెట్లే, ఎక్కడ చూసినా కాఫీ చెట్లు. తర్వాత వచ్చేసి ఫ్లవర్స్. ఈ బైక్ల మీద వెళ్ళే వాళ్ళు చూడండి, బైకులు ఆపుకొని నిలబడ్డారు, ఎందుకంటే వర్షం పడుతుంది. కవర్స్ అయితే వేసుకొని, మేము కార్ తీసుకోబట్టి చాలా బాగా అయింది అని కొద్దిసేపు అనుకున్నాం. ఎండ వచ్చినప్పుడు, ఎండ లేకుండా వాన లేనప్పుడు అరే బైక్ తెచ్చుకుంటే బాగుండే అనిపించింది. ఇదిగోండి బైక్ మీద వెళ్తే కొద్దిగా ఇబ్బందే, అంటే ఎండాకాలం అట్లయితే బాగుంటుంది. మేము వెళ్ళిన వెదర్ అలాగుంది, వెదర్ అస్సలు బాగా. ఇంకా స్కూటర్ల మీద వెళ్తే ఇబ్బంది అని చెప్పేసి కార్ మాట్లాడుకున్నాం, కాబట్టి హ్యాపీగా కార్లోనే మంచిగా ఉంది అనుకున్నాము. ఇంకా వెళ్తున్నాము. చెట్లు చూడండి, లొకేషన్ అయితే అదిరిపోయింది. అటు ఇటు లొకేషన్, మధ్యలో రోడ్డు, మొత్తం ఘాట్, చాలా బాగుంది ప్లేస్ అయితే. చూడండి మన ముందు బైక్లు అయితే వెళ్తూ ఉన్నాయి కదా, అవి సింగిల్గా వచ్చిన వాళ్ళు, డబల్గా వచ్చిన వాళ్ళు బైకుల మీద వెళ్తున్నారు చాలా ఎక్కువ. బైక్ మీద అయితే ఇంకా ఫ్రీగా ఎంజాయ్ చేయొచ్చు, అంటే కార్ సేఫ్, ఎందుకంటే ఈ బైకులు ఎట్లయినా డేంజరే. మేము వెళ్ళేటప్పుడు మధ్యలోనే ఒక యాక్సిడెంట్ కూడా అయింది, అది నేను వీడియో తీయలా. చూడండి మంచు ఎంత ఫుల్గా కనపడుతుందో, అసలు చెట్లే కానీ అడ్డము, ఫుల్గా మంచు అసలు కనపడటమే లేదు ఎంత చూసినా కానీ. ఇక్కడ ప్లేసెస్ అయితే సూపర్గా అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి వచ్చేసి ఇంకో పాయింట్కి అయితే వెళ్ళాము. చూడండి కొండ, ఐరన్ కొండ అని చెప్పా కదా, ఇనుము తయారైద్ది. ఇక్కడ వచ్చేసి ఇంకో ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ రాగానే కార్ దిగటానికి లేదు అసలు, అట్లాగే తొందరగా వచ్చి ఇక్కడ రాగానే ఇవైతే ప్రత్యక్షమయ్యాయి ఈ కవర్స్ దగ్గర ఆగేసి కవర్స్ అయితే తీసుకొని, ఒక్కొక్క కవరు 120 రూపీస్ చెప్తే 4 కవర్లు అయితే నలుగురం తీసుకొని వేసేసుకున్నాము. ఎవరికి నచ్చిన కలర్ వాళ్ళు. నేనైతే పింక్, మా వారు బ్లూ, మా బాబు గ్రీన్, అలాగా తీసుకొని ఇక్కడ నుంచి పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ వచ్చేసి అద్దాలు కూడా తీసుకున్నాము, గ్లాసెస్ తీసుకొని పెట్టుకున్నాం. కానీ అసలు చూడండి ఎంత ఫుల్గా మంచు ఉందంటే, అసే కొండ ఎక్కుతుంటే జాగటం లేదు. ఇది అసలు రాయిలాగుంది కొండ, మట్టి కొండ కాదు, రాయిలాగుంది అని చెప్పా కదా, అలాగా ఐరన్ ఉంది. వెళ్ళి ఇంకా మొత్తం ఇక్కడ ఫొటోస్ దిగేవాళ్ళు, చూసేవాళ్ళు, ఎంజాయ్ చేసేవాళ్ళు, వీడియోస్ తీసుకొని రీల్స్ చేస్తా అట్లా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వ్యూ అయితే కనపడటం లేదు. చూడండి మంచుతో కమ్మేసింది. మేము వెళ్ళేటప్పటికి ఫుల్గా అసలు కళ్ళు కనపడకుండా వచ్చింది మంచు. తర్వాత వచ్చేసి చూసుకొని మళ్ళీ అట్లా కొద్దిగా రోడ్డు మీదకి రాగానే చిరుదిండ్లు ఉన్నాయి ఇక్కడ కూడా. ఇక్కడ చాలా బాగా ఇంకా అన్నీ ఏముంది, బ్రెడ్ అన్నీ ఇక్కడ దొరికేటి, బ్రెడ్, తర్వాత వచ్చేసి టీ, చక్రాలు అలాంటివి ఉన్నాయి, తీసుకున్నాము. అవి కొన్ని తిన్నాము. టీ అయితే చండాలంగా ఉంది, తీసుకొని పక్కన పడేసాము. ఇక్కడ అంజీరా చెట్టు చూసాను నేను, ఎంత పెద్దగా ఉంది అంజీరా చెట్టు చూడండి, అన్నీ కింద పడి ఉన్నాయి. ఏంటబ్బా అని పైకి చూస్తే మా వారు చెప్పారు అప్పుడు, ఇవన్నీ అంజీరా చెట్టు అని. అక్కడ నుంచి బయలుదేరేసి ఇంకా వస్తూ ఇక్కడైతే వాటర్ వస్తున్నాయి కదా, కాపర్, జింక్, ఐరన్ అన్నీ ఉంటాయంట ఈ వాటర్లో. క్లీన్ నీట్గా అయితే ఉన్నాయి వాటర్. మాకు డ్రైవర్ చెప్పాడు, ఇంకా కార్ అయితే ఆపి ఇక్కడ ఈ వాటర్ పట్టుకొని తాగితే టేస్ట్ సూపర్గా అయితే ఉన్నాయి, చాలా మంచిదంట ఈ వాటర్ తాగితే. అక్కడ నుంచి జిప్ లైన్కి వచ్చేసాము. ఇంకా మా పిల్లలు, మా వారు అందరు చేయాలనుకున్నారు కానీ మా వారు చేయలేదు, మా పిల్లలు అయితే చేశారు. ఫస్ట్ మా పెద్ద బాబు చేశాడు, మా చిన్నోడికి అయితే భయం వేసి వాడు వెళ్ళాల, తర్వాత అయితే వెళ్ళాడు. ఇంకా పెద్దోడు చేసింది చూసి ఇక్కడ మొత్తం బెల్టులు అయితే కడుతున్నారు చూడండి. ఇక్కడ కూడా ఫుల్గా మంచు, అసలు ఆ మంచులో మనిషి వచ్చేదే కనపడటం లేదు. చూడండి మీరు కూడా, అసలు చాలా కొద్దిగా డేర్ ఉండాలి ఈ మంచులో వెళ్ళాలంటే. ఎంత ఒక 100 మీటర్స్ అంతే, అయినా కానీ ఇబ్బందే. ఇక్కడ వచ్చేసి పనసపళ్ళు చూడండి పండిపోయాయి, కాఫీ చెట్లు. ఇక్కడ వచ్చేసి కాఫీ చెట్లు, పనసపళ్ళు, కాఫీ గింజలు అసలు పుట్టిందే ఈ కర్ణాటకలో అంట. అంటే ఇక్కడ ఈ బుడంగి బాబా అని దాదాపహాడు స్వామి ఉన్నారు కదా, ఆయన తెచ్చి నాటారంట ఈ చెట్లు, అప్పుడు మొలిచాయంట అని చెప్తున్నారు ఇక్కడ.
ఫుల్గా అయితే కాఫీ చెట్లు. ఇక్కడ ఏందో వెరైటీగా డ్రాగన్ ఫ్రూట్ లాగా ఉంది ఈ ఫ్లవర్, అదే పండు అని కొద్ది వీడియో అయితే తీసి. ఈ ఫ్లవర్ చూడండి ఎలా ఉందో, అస్సలు సూపర్గా ఉంది కదా, గ్రీనరీ ఎక్కువ. ఇది ఒక వాటర్ ఫాల్, ఇది అన్నమన్న వాటర్ ఫాల్ అన్నారు, చాలా బాగుంది. ఇక్కడ కూడా అన్నమన్న వాటర్ ఫాల్, అదేంది పేరు వెరైటీగా ఉంది అనుకున్నాం మేము. చూడటానికి ఫొటోస్ దిగడానికి సూపర్గా అయితే ఉంది. ఎక్కడ చూసినా వాటర్ ఫాల్స్ ఎక్కువ ఉన్నాయి, చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇక్కడైతే బొరుగులు మిక్చర్ వేయించుకొని తిన్నాం మేము, సూపర్గా అయితే ఉంది.